Hello guys, welcome to Inspector's Choice. Today we'll discuss our 7th set. ఈ సెట్లో ఉండే ప్రతి క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, తెలంగాణ ఎస్ఐ, ఏపీఎస్ఐలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఫస్ట్ క్వశ్చన్, ద షాప్ కీపర్ గివ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20%, స్టిల్ హీ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. సో సిపి ఎంఆర్పి యొక్క రిలేషన్ ఎప్పుడైనా సిపి అనేది ఎలా ఉంటుంది, 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్, ఎంఆర్పి అనేది 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. సో ఎంత డిస్కౌంట్ ఇచ్చాడంట, 20%. సో 100 మైనస్ 20 80 అవుతుంది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంట, 25%. సో 100 ప్లస్ 25 ఎంతండి, 125. ఈ 125 వాల్యూ అనేది మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 800. సో అప్పుడు 1% వాల్యూ మనకి ఎంత అవుతుంది, 800 బై 125. మనకి ఎంత వాల్యూ కావాలి, ఇక్కడ ఏమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ అంటారు. సో 80 వాల్యూ కావాలి. సో ఇంటూ 80 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 25తో ఇది ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ పోతుంది. 25తో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 3. 50 మిగులుతుంది. సో 25 2 50. 5తో కట్ చేసుకుంటే ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 5 1 16 టైమ్స్ పోతుంది. సో 32 ఇంటూ 16 ఈక్వల్స్ ఎంత అండి, 32 ఇంటూ 16 512. ఎలా చేసుకున్నాను, 6 2 12. సో యూనిట్ డిజిట్ 2. యూనిట్ డిజిట్ 2 ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు. సో ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2, కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0. సో సైన్లో 1/2 ఎప్పుడు వస్తుంది మనకి, సైన్ 30 ఈక్వల్ టు 1/2. కాస్ట్లో 0 ఎప్పుడు వస్తుంది, కాస్ 90 ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఏ మైనస్ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1/2. సో 1/2 అంటే ఎంతండి, 30. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి, 90. సో 90. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ దీన్ని 60 అనుకోని దీన్ని 30 అనుకుంటే 60 ప్లస్ 30 ఈక్వల్ టు 90. సాటిస్ఫై అయిందా, ఎస్ అయింది. సో దీన్ని సేమ్ ఇక్కడ కూడా 60 పెట్టుకొని ఇక్కడ 30 పెట్టుకుంటే 60 మైనస్ 30 ఎంత, 30. ఇక్కడ కూడా సాటిస్ఫై అయిందా, అయిపోయింది. సో మనకి దేని వాల్యూ అడిగాడు, ఇక్కడ బి. సో ఇక్కడ మనకి బి అనేది ఎంత ఉంది, 30. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, total number of employees in a company are 600. Average age of males is 42 years. Average age of females is 41 years. Total average is 41 years 9 months. Find the number of male employees in the company అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, మేల్స్ ఇచ్చాడు, ఫీమేల్స్ ఇచ్చాడు. మేల్స్ ఎంత అని చెప్తున్నాడు మనకి ఇక్కడ 42, ఫీమేల్స్ ఎంత అని చెప్తున్నాడు ఇక్కడ మనకి 41. సో వాళ్ళ ఇద్దరి యావరేజ్ ఎంత, 41 ఇయర్స్ 9 మంత్స్. సో దీన్ని మనకి ఎలిగేట్ చేసుకుంటే 41కి 41 ఇయర్స్ 9 మంత్స్కి డిఫరెన్స్ ఎంతండి, 9 మంత్స్. సో 42 ఇయర్స్కి 41 ఇయర్స్ 9 మంత్స్కి డిఫరెన్స్ ఎంతండి, 3 మంత్స్. సో కట్ చేసుకున్నట్లయితే 3:1 అవుతుంది. టోటల్ ఎంత అవుతుంది, 3 + 1 4. ఈ 4 వాల్యూ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడండి, 600 ఇచ్చాడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఇది ఎంత అవుతుంది, ఇంటూ 4 అంటే 150 అవుతుంది. సో మనకి ఏమన్నాడు ఇక్కడ, మేల్స్ అడిగాడు, మేల్స్. సో మేల్స్ అంటే ఎంత ఇక్కడ, సో ఇక్కడ కూడా ఇంటూ 150 చేసుకుంటే మన ఆన్సర్ ఎంత వస్తుంది, అప్పుడు 450 ఈజ్ ద రైట్ ఆన్సర్. 450 దేంట్లో ఉంది, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. దీన్నే ఇంకోలా ఎలా చేద్దాం చూడండి, అంటే క్యాలిక్యులేషన్ ఈజీ చేయడానికి అంతే. ఇక్కడ ఎంత ఉంది, 42 ఇయర్స్ ఉంది. నేను దీన్ని 41 ఇయర్స్ 12 మంత్స్ రాసుకుంటున్నాను. దీన్ని 41. సో ఇక్కడ 41. సో ఇప్పుడు ఈ మూడిట్లో 41 కామన్గా ఉంది కాబట్టి నేను 41ని తీసేసాను. సో అప్పుడు మిగిలింది ఏంది మనకి, ఇక్కడ మేల్ ఫీమేల్ ఎంత మిగులుతుంది, 12 మంత్స్, ఇక్కడ 0 మంత్స్. యావరేజ్ వాళ్ళిద్దరిది కలిపి ఎంత మిగులుతుంది, ఇక్కడ 9 మంత్స్. సో ఎలిగేట్ చేసుకున్నట్లయితే 0 9 డిఫరెన్స్ 9 మంత్స్, 12 నుంచి 9 పోతే 3 మంత్స్. కట్ చేసుకుంటే 3:1, టోటల్ 4 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 600. సో ఇది ఇంటూ 150 అవుతుంది.
సో మనం ఇక్కడ కూడా ఇంటూ 150 చేసుకుంటే మన ఆన్సర్ ఎంత వస్తుంది? 450 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే జస్ట్ మనం ఈ క్యాలిక్యులేషన్ని స్పీడ్గా చేయడానికి ఇది చేశాను నేను. నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 450 రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 90 km/h. 90ని మనం మీటర్ పర్ సెకండ్లో మార్చుదాం ఫస్ట్. 5/18. సో 18 5s are 90. సో 5 × 5 25 మీటర్ పర్ సెకండ్లో మారిపోయింది ఇది. ఏమంటున్నాడు? 150 మీటర్ లాంగ్ ట్రైన్ 450 మీటర్స్ బ్రిడ్జిని దాటుతుందంట. సో ట్రైన్ బ్రిడ్జిని దాటినప్పుడు ఆ రెండింటి యొక్క లెంత్ని కలిపి దాటుతుంది. సో 450 + 150 ఎంత అండి? 600. ఎన్ని మినిట్స్ ఎంత దాటాలి? 25 మీటర్ పర్ సెకండ్లో దాటాలి. సో 100 అండ్ 25 అనేది 100లో 4 టైమ్స్ వస్తుంది. సో 600లో ఎన్ని టైమ్స్ రావాలి మనకి? 24 టైమ్స్ రావాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. డిస్టెన్స్ బై స్పీడ్ మీరు ఇలా అనుకోండి, లేదా ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక ట్రయాంగిల్ గీసేసుకొని ఇక్కడ 2 పార్ట్స్ చేసుకోండి. డిటిఎస్. మనకి డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. డీని మూసేసేయండి. అదే టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ కావాలంటే స్పీడ్ని మూసేసుకోండి. ఏమొస్తుంది అప్పుడు? డిస్టెన్స్ బై టైం. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 5 మెంబర్స్ ఇన్ ద గ్రూప్ ఈజ్ 28 kg అని అంటున్నాడు. ఎంత? 1 2 3 4 5. వాళ్ళ యావరేజ్ ఎంత? 28 kg. 1 member left the group. The average of rest 4 members is 23 అంట. రెస్ట్ 4 members యావరేజ్ 23. ఏమంటున్నాం మనకు? ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద మెంబర్ హూ లెఫ్ట్ ద గ్రూప్. అంటే ఇతని వెయిట్ అనేది అడుగుతున్నాడు. సో 28కి 5కి డిఫరెన్స్ ఎంత ఉందండి? -5. ఎన్ని మెంబర్స్ ఉన్నారు? 1 2 3 4. సో ఇంటూ 4 ఎంత వస్తుంది? -20. సో దీనిది ఇక్కడ 28 ఉంది ఆల్రెడీ. సో ఈ -20 అనేది ఇక్కడికి వెళ్ళి +20 అవుతుంది. సో 28 + 20 ఎంత అండి? 48 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. 5th మెంబర్ యొక్క వెయిట్ ఎంత? 48 kg. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఏమంటున్నాడు? ఇక్కడ క్వశ్చన్లో చిన్న కరెక్షన్ ఉంది. ఇది tan²θ, ఇది tan⁴θ అండి. సో ఇప్పుడు ఏమంటున్నాడు? cos² + cos⁴θ = 1 అంట. సో దీన్ని ఇక్కడ తీసుకోండి మనం. ఏమంటున్నాడు? cos² + cos⁴θ = 1. సో ఈ కాస్ని నేను ఇటు సైడ్ పంపించేస్తున్నాను. cos⁴θ = 1 - cos²θ. సో cos⁴θ = 1 - cos²θ ఎంత అవుతుంది మనకి? sin²θ. ఈ cos⁴θ నేను cos² × cos² రాసుకోవచ్చా? సో sin²θ. ఇది ఈ కాస్ని ఇక్కడే ఉంచుతున్నాను. cos²θని ఇక్కడే ఉంచి దీన్ని కిందికి పంపిస్తున్నాను. సో sin²θ ఏమవుతుంది? ఇది ఇటు వచ్చేస్తే cos²θ. ఇదేమైపోతుంది? మొత్తం tan²θ. ఇప్పుడు దీన్ని నేను స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? cos⁴θ = tan⁴θ. ఇది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్ అనుకోండి. ఈ రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? cos² + cos⁴θ = tan² + tan⁴θ. క్వశ్చన్లో చూడండి ఒకసారి. cos² cos⁴θ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 1. సో దీని వాల్యూ 1 = దీని వాల్యూ 1 అప్పుడు tan² + tan⁴θ వాల్యూ కూడా ఎంత అవ్వాలి మనకి? 1. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదంతా రాయాల్సిన అవసరం లేదండి. ఇది ఇక్కడ ఉంది. cos²θని ఇటు పంపిస్తే sin²θ అవుతుంది. ఈ cos⁴θ అనే మనం ఎలా రాసుకోవాలి? ఇలా. ఈ స్టెప్ అవసరం లేదు ఇంకా మనకి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. అంటున్నాడు
కొసెక్ టీటా ఈక్వల్ టు ఇదంట, అయితే మనకి ట్యాన్ టీటా కావాలి. సో మనకి సైన్ టీటా వాల్యూ తెలుసు కదా, సైన్ టీటా వాల్యూ ఏంది మనకి పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. సో కొసెక్ వాల్యూ అప్పుడు దీన్ని రావాలంటే దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి కొసెక్ టీటా వాల్యూ. సో హైపోటెనస్ బై పర్పెండిక్యులర్. సో ఇదేంది మనకి హైపోటెనస్, ఇది పర్పెండిక్యులర్. ట్యాన్ టీటా వాల్యూ ఏంటి, ట్యాన్ టీటా ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై బేస్. క్లియర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది, ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది. సో మనకు పర్పెండిక్యులర్ అనేది ట్యాన్ టీటాలో పైన రావాలి. సో పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ x² మైనస్ y² ఉంది. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ వాల్యూ పైన ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ పర్పెండిక్యులర్ వాల్యూ పైన ఉందా, x² మైనస్ స్క్వేర్ లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, సో ఇక్కడ ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ బై అబ్జర్వేషన్. అబ్జర్వేషన్తో చేయాలి ఇది. లేదు మనం దీన్ని డీటెయిల్గా వెళ్ళాలనుకుంటే ఒక గలీజ్ మెథడ్ ఉంటుంది చూడండి, స్క్రీన్ మొత్తం నిండిపోద్ది. నేను ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. మనకేమి ఇచ్చాడు ఇక్కడ, హైపోటెనస్ ఎంత ఇచ్చాడు, నేను ఇది హైపోటెనస్ x² ప్లస్ y². పర్పెండిక్యులర్ ఎంత ఇచ్చాడు x² మైనస్ y². మనకు బేస్ తెలియాలి. సో బేస్ తెలియాలంటే ఏం చేయాలి, మనం పైథాగరస్ థీరం పెట్టాలి. h² ఈక్వల్ టు p² ప్లస్ b² పెట్టాలి. ఇది డీటెయిల్ సొల్యూషన్ అండి, డీటెయిల్ సొల్యూషన్ పెట్టాలి. సో హైపోటెనస్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, x⁴ ప్లస్ y⁴ ప్లస్ 2x² y² వస్తుంది. పర్పెండిక్యులర్ స్క్వేర్ చేస్తే x² ప్లస్ y² మైనస్ 2x² y² ప్లస్ b²కి b² ఉంది. ఇక్కడే x⁴ గెట్స్ క్యాన్సల్. ఇది తీసుకొస్తే ఏమవుతుంది 4x² y² ఈక్వల్ టు b². అప్పుడు b ఎంత అవుతుంది 2xy అవుతుంది. అప్పుడు b ఎంత వచ్చింది మనకి 2xy. మనకి ట్యాన్ టీటా కావాలి. ఇప్పుడు ట్యాన్ టీటా ఈక్వల్ టు ఏంది, పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ ఎంత ఉంది ఇక్కడ x² మైనస్ y², బేస్ ఎంత ఉంది 2xy. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ బి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇదంతా రాయాలి మనం, ఇదంతా అవసరం లేదు. సో నేను అందుకే ఏం చెప్పాను, బై అబ్జర్వేషన్. మనకి సైన్ టీటా వాల్యూ తెలిసింది కదా, ఏంటి పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. సో దీన్ని రివర్స్ చేస్తే కొసెక్ వాల్యూ వస్తుంది, ఎంత హైపోటెనస్ బై పర్పెండిక్యులర్. సో ట్యాన్ టీటా పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ పైన రావాలి, అంటే పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత ఉంది x² మైనస్ y². ఇది పైన రావాలి, కింద ఏమి వచ్చినా మనకు సంబంధం లేదు. పైన x² y² ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ OB ఈక్వల్ టు BC అంట, OB ఈక్వల్ టు BC అని అంటున్నాడు. సో యాంగిల్ BCO 20 అంట, BCO 20 అంటే C అనేది ఎంత 20. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు దీని ముందు యాంగిల్ 20 అయినప్పుడు దీని ముందు ఈ యాంగిల్ కూడా 20 అవుతుంది. క్లియర్, 20 అవుతుంది. సో ఇప్పుడు AO BO ఈ రెండు రేడియస్. సో ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు దీని వాల్యూ 20 అవుతుంది. సో అప్పుడు ఎక్స్టీరియర్ ప్రాపర్టీ నుంచి దీని వాల్యూ ఎంత అవుతుంది 40 అవుతుంది. ఎలా, ఇప్పుడు ఎలా ఉంది చూడండి, ఆ ట్రయాంగిల్ ఇలా ఉంది. క్లియర్, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది. సో ఎక్స్టీరియర్ ప్రాపర్టీ నుంచి దీని వాల్యూ ఎంత వస్తుంది, ఈ రెండింటి సమ్, ఇది 40 వస్తుంది. సో ఇక్కడ నేను ఇదే రాశాను 40. ఇది ఈ రెండు రేడియస్ అయినప్పుడు ఈ రెండు ఈక్వలే కదా, సో ఇది కూడా 40 అవుతుంది అప్పుడు. క్లియర్, ఈ ట్రయాంగిల్లో చూసుకున్నట్లయితే 40 అంటే మొత్తం 180 కాబట్టి ఇది ఎంత అవుతుంది 100 అవుతుంది. ఇప్పుడు క్లియర్, ఇది 100 అయినప్పుడు ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏమడుగుతున్నాడు ఇక్కడ AOD O కావాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మనకి స్ట్రైట్ లైన్ వచ్చి ఇక్కడ ఇలా ఉంది, ఇది మనకి 20 ఉంది, ఇది మనకు 100 ఉంది. సో స్ట్రైట్ లైన్ మీద మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది 180 ఉంటుంది. సో 100 వచ్చేసింది, 20 వచ్చేసింది. ఎంత రావాలి మిగతా 180 కావాలంటే 60 రావాలి.
సో యాంగిల్ ఏఓడి ఎంత వస్తుంది మనకు అప్పుడు 60. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ప్రాఫిట్ ఈజ్ 1/5 ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. ఏమంట? 1/5 అంట. ఇది సెల్లింగ్ ప్రైస్ అనుకున్నట్లయితే ఇది ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ 5 ఉంటే 1 ప్రాఫిట్ వస్తే కాస్ట్ ప్రైస్ ఎంత ఉండాలి? 4 ఉండాలి కదా. నువ్వు ఏదైనా వస్తువుని 5 రూపాయలకు అమ్మితే నీకు 1 రూపీ లాభం వచ్చిందంట. సో నీ దగ్గర వస్తువు ఎంత కొన్నట్టు 4K కదా. సో మనకి ఎంత లాభం వచ్చింది? 1 రూపీ లాభం వచ్చింది. దేనిపైన? 4 పైన. పర్సెంటేజ్ కోసం 100. సో 4తో కట్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 25. సో 1 × 25, 25% అనేది ఏమొచ్చింది మనకి ఇక్కడ? ప్రాఫిట్. 25% ప్రాఫిట్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, a plus b equal to 8, ab equal to 12, find a cube plus b cube అని అడుగుతున్నాడు. నేను ఇక్కడ ఏమంటున్నాను? ఏని 6 అనుకోని దీన్ని 2 అని అనుకుంటున్నాను. 6 × 2 12 సాటిస్ఫై. ఇక్కడ కూడా సేమ్ a6 b2 ఎంత అవుతుంది అప్పుడు? 6 + 2 8. సో ఇక్కడ కూడా అదే పెట్టిద్దాం. 6 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్. 6 క్యూబ్ ఎంత అవుతుంది మనకి? 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే 216 ప్లస్ 2 క్యూబ్ ఎంత అండి? 8. 8 + 216 ఎంత అవుతుంది? 224 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పుట్టింగ్తో, సింపుల్ పుట్టింగ్. వాల్యూ సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఏది పెడుతున్నామో ఇక్కడ కూడా అదే పెట్టి రెండింటి వాల్యూ సేమ్ వస్తే ఆ వాల్యూని మనకు అడిగిన క్వశ్చన్లో పెట్టేయడమే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద షాప్కీపర్ gives 2 successive discounts 15%, 20%, find the selling price of that article is and the selling price of that article is 680, find the MRP అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? 15% డిస్కౌంట్, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడంట. ఫస్ట్ది 15 + 20 - 15 × 20/100. నేను ఇక్కడ ఏం వేసాను? x + y - xy/100 ఈ ఫార్ములా వేస్తున్నాను. సో ఇప్పుడు కట్ చేసుకుంటే 0కి 0 క్యాన్సల్. 5 2s 5 3s 2తో 2 కట్ అవుతుంది. సో 35 - 3 ఎంత అవుతుంది? 32%. సో మిగిలింది ఎంత మనకి? 68%. ఈ 68% వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 680. అంటే ఇంటూ ఎన్ని టైమ్స్ అవుతుంది మనకి? ఇంటూ 10 టైమ్స్ అవుతుంది. సో మనకి ఏమి అడుగుతున్నాడు? ఎంఆర్పి. ఎంఆర్పి ఎంత ఉంటుంది? 100%. సో 100% వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? ఇంటూ 10 చేస్తే 1000. 1000 ఏది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఫస్ట్ మెథడ్. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ ఎలా అంటే 15% ఉంది. 15%ని ఎలా రాసుకోవచ్చు పర్సెంటేజ్లో? 3/20. 20% ఉంది. 20%ని ఎలా రాసుకోవచ్చు? 1/5. అంతే కదా. సో డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఫస్ట్ 20 ఉంది, తర్వాత ఎంత అయింది? 20 17 అయింది. 20 - 3 17. ఫస్ట్ ఎంత ఉంది? 5 ఉంది. 1% డిస్కౌంట్ ఇస్తే ఎంత అయింది? 4 అయింది. సో 20 × 5 ఎంత? 100. 17 × 4 ఎంత అవుతుంది? 17 × 4 68. ఈ 68 వాల్యూ అనేది క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 680. సో ఇంటూ 10 టైమ్స్ అవుతుంది. మనకు ఎంఆర్పి అడిగాడు. సో ఎంఆర్పి ఇక్కడ కూడా ఇంటూ 10 చేస్తే ఎంత వస్తుంది? 1000. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది సెకండ్ మెథడ్. క్లియర్? ఇప్పుడు ఇంకోటి కూడా చూద్దామా? థర్డ్ మెథడ్ చూడండి. ఇది థర్డ్ మెథడ్. సపోజ్ 100 రూపీస్ ఉంది నా దగ్గర. 15% డిస్కౌంట్ ఇస్తే -15 అవుతుంది. సో అప్పుడు 85 వస్తుంది. ఈ 85 మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 20% అంటే ఎంత అవుతుంది? 20% డిస్కౌంట్ వస్తే -17 అవుతుంది. ఎలా? 85 × 20% అంటే 1/5. కట్ చేసుకుంటే 17 వస్తుంది. సో -17.
85 మైనస్ 17 ఎంత 68. ఈ 68 వాల్యూ క్వశ్చన్లో మనకి 680 ఇచ్చాడు, ఇంటూ 10 టైమ్స్ అయింది. సో మనకి ఏమడుగుతున్నాడు ఎంఆర్పి. సో దీన్ని కూడా ఇంటూ 10 టైమ్స్ చేస్తే మన ఆన్సర్ ఈజ్ 1000 రూపీస్. ఎన్ని వేస్గా చేసి దీన్ని 3 వేస్లో చేస్తాం మనం. ఎలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిన్సిపల్ 5000, రేట్ 10%, సింపుల్ ఇంట్రెస్ట్ 2000, టైం ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్ ఒక స్టెప్లో చేసేసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 2000, దేనిపైన వచ్చింది ప్రిన్సిపల్ మీద. ఎంత ప్రిన్సిపల్ 5000, పర్సెంటేజ్ కోసం 100. క్లియర్. ఈ 3 zeros క్యాన్సల్. సో 200/5 ఎంత వస్తుంది 40 వస్తుంది. సో ఈ 40 అనేది ఎవ్రీ ఇయర్ ఎంత 10%. సో 10% ఫస్ట్ ఇయర్, 10% సెకండ్ ఇయర్, 10% థర్డ్ ఇయర్, 10% ఫోర్త్ ఇయర్. సో 40 అయిపోయింది ఈ వాల్యూ మొత్తం. సో ఎన్ని ఇయర్స్ అయింది, ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్, ఇది ఫోర్త్ ఇయర్. ఎన్ని ఇయర్స్లో వచ్చింది మనకి ఇదంతా 4 ఇయర్స్లో వచ్చింది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ ఎ కార్ ఈస్ 8 km/h. ఏమంటున్నాడు 8 kilometers అనేది కార్ ఎన్ని 1 hourలో పోతుందంట. ఇట్ టేక్స్ 30 minutes టు రీచ్ ద డెస్టినేషన్, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద కార్. అంటే 1 hourలో 8 kilometers పోతుంది, కానీ 30 minutesలోనే వాడు రీచ్ అయ్యాడంట. సో 30 minutesలో ఎంత పోతుంది అన్నట్టు. సో 1 hourలో 8 kilometers పోతే 30 kilometersలో 4 kilometers పోతుంది అంతే. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గంటలోనూ 8 kilometers పోతున్నావు, అర్ధగంటలో ఎంతసేపు పోతావు 4 kilometers పోతావు. అదే అడిగాడు క్వశ్చన్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిసి ద లెంత్ ఆఫ్ ద మీడియన్ ఈజ్ 18 centimeters. జీ ఈజ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఫైండ్ ద ఏజీ అని అడుగుతున్నాడు. క్లియర్. సో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, ఒక ట్రయాంగిల్ ఉందంట. ట్రయాంగిల్ ఏది ఏబిసి, ఇది మీడియన్ జీ అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. 2:1 మొత్తం ఎంత 3. ఆ 3 వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 18 ఇచ్చాడు. సో ఇంటూ ఎన్ని టైమ్స్ అవుతుంది 6 times అవుతుంది. మనకి ఏమంటున్నాడు ఏజీ, ఏ టు జీ అంటే 2 parts వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో 2 × 6 = ఎంత 12. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏజీ అని అడుగుతున్నాడు. ఏజీ ఈ టోటల్ 3 parts అయితే 3 parts వాల్యూ మన క్వశ్చన్లో మీడియన్ లెంత్ అనేది 18 ఇచ్చాడు, మనకు కావాల్సింది 2 parts. సో 2 × 6 ఈజ్ 12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఏబి అని అడుగుతున్నాడు. సో ఒక సీకెంట్ ఒక ట్యాంజెంట్ రెండు ఇచ్చాడు మనకి. సో ఇది ఎలా అవుతుందంటే, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ఫార్ములా ఎలా ఉంటుందంటే PQ² = AP × PB ఇచ్చాడు. PQ² వాల్యూ ఎంత ఇచ్చాడు 6² AP వాల్యూ ఎంత ఇచ్చాడు 4 × PB. 6² అంటే 36 = 4 × PB. సో 4తో ఎన్ని టైమ్స్ పోతుంది 9 times = PB. అంటే PB ఇక్కడ నుండి ఇక్కడి వరకు మొత్తం ఎన్ని యూనిట్స్ ఉందంట 9 units ఉందంట. దాంట్లో AP 4 ఉంది. సో 9లో నుంచి -4 పోతే ఎంత మిగులుతుంది 5. ఆ 5 అనేది దేని లెంత్ AB లెంత్, AB 5. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఒక టాంజెంట్ ఒక సీకెంట్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, 15 men working 6 days can repair 10 bikes. How many men working 10 days will repair 50 bikes అని అంటున్నాడు. దీంట్లో మనం ఫార్ములా పెట్టిద్దాం.
ఏది MDH మసాలా M1D1H1/W1 ఈక్వల్ టు M2D2H2/W2. ఏమంటున్నాడు 15 men 6 days ఎన్ని బైక్స్ రిపేర్ చేస్తారంట వర్క్ 10 bikes ఈక్వల్ టు M2 కావాలి కదా, హౌ మెనీ మెన్ అంటున్నాడు. 10 days రిపేర్స్ 50 bikes అని అంటున్నాడు. సో 0కి 0 క్యాన్సిల్ చేసుకోండి. 5తో 2 times, 2తో 6 ఎన్ని టైమ్స్ 3 times. సో M2 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 15 × 3 ఈజ్ 45. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్, Riya's income is 15% less than the Rita's income. Find the Rita's income is how much percent greater than the Riya's income. ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ రియా, రీటా. Riya's income is 15% less than Rita. సో రీటా ఇన్కమ్ 100 అనుకున్నట్లయితే 15% లెస్ అంటే దీని ఇన్కమ్ 85 అవ్వాలి. డిఫరెన్స్ ఎంత ఉంది వీటి మధ్య? 15 డిఫరెన్స్ ఉంది. దేనితో పోల్చుకుంటే 85తో పోల్చుకుంటే. పర్సెంటేజ్ కోసం 100. పర్సెంటేజ్ అనుకోకుండా మీరు రియా ఇన్కమ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు 5 3 times 15, 5 17 times 85. సో 300/17%. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? కింద డినామినేటర్లో ఎంత ఉంది? 17. ఆప్షన్స్ చూడండి ఒకసారి. డినామినేటర్లో 17 ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ 17 ఉందా? లేదు. ఇక్కడ 17 ఉందా? ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 300/17 కదా. ఇప్పుడు 17 × 17 + 11/17 చేసినా మనకి ఏం రావాలి? 300/17 వస్తుంది. క్లియర్? ఇలా దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేకుండా 17 × 17 ఎంత అవుతుంది? +11 అది చేసుకుంటే మనకు 300/17 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్ 12, 15, 18 ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ అని అడుగుతున్నాడు. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ అంటున్నాడు. సో ఫోర్త్ ప్రపోర్షనల్ ఏంటి? లోపల ఇంటూ చేయాలి, బయట ఇంటూ చేయాలి. సో 12:15 దాని రిలేషన్ దేంతో ఉందంట? ఏమంటున్నాడు? ఫోర్త్ ప్రపోర్షనల్ అంటున్నాడు. సో ఫోర్త్ ప్రపోర్షనల్ ఏంటి అంటే Z = BC/A. క్లియర్? ఒక్క సెకండ్. సో మనకి ఏం అడిగాడు? ఫోర్త్ ప్రపోర్షనల్ అడిగాడు. సో 12 × Z = 15 × 18 కదా. లోపలివి లోపల, బయటవి బయట. అప్పుడు Z ఈక్వల్ ఏమవుతుంది మనకి? BC/A అని చెప్పాను. సో 15 × 18/12. 6 2 times, 6 3 times. 15 × 3 ఎంత? 45/2. Z ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 45/2. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ప్రపోర్షనల్ ఏంటి? Z = BC/A. నువ్వు దీన్ని ABC అనుకున్నట్టయితే జెడ్ని కలుపుకోవాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫైండ్ యాంగిల్ ACB. యాంగిల్ C అనుకోమన్నాడు. దీని అంత ఈజీ క్వశ్చన్ ఈరోజు సెట్లో లేదు. సో ఇక్కడ ఎంత ఉంది? 150 ఉంది. దీని నుంచి నువ్వు పైనకి వెళ్తున్నావు, నీకు కావాల్సింది పైన వాల్యూ. సో దీంట్లో ఆఫ్ చేసేసుకుంటే ఎంత? 75 ఈజ్ ద రైట్ ఆన్సర్. 75. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 150లో ఆఫ్ ఇది అవుతుంది. అదే ఇక్కడ 150 ఇచ్చి ఇది అడిగితే ఎంత? అప్పుడు 300. ఇలా ఇక్కడ ఎంత ఉంటుందో దాంట్లో ఆఫ్ పైన యాంగిల్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 squares ఈజ్ 16:1 అంటున్నాడు. దేని రేషియో ఇచ్చాడు మనకి ఇక్కడ? ఏరియా రేషియో ఎంత ఇచ్చాడు? 16:1 ఇచ్చాడు. మనకు ఏం కనుక్కోమంటున్నాడు?
రేషియో ఆఫ్ దర్ పెరిమీటర్స్ అంటున్నాడు. సో మనకి ఏరియా ఇచ్చి పెరిమీటర్ అడిగితే ఏం లేదండి, సింపుల్గా దీని రూట్ తీసుకోండి, ఏరియా యొక్క రూట్ తీసుకోండి. సో 16 రూట్ ఎంత అవుతుంది? 4. 1 రూట్ ఎంత అవుతుంది? 1. సో ఆన్సర్ ఈస్ 4:1. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు ఏరియా ఇచ్చి పెరిమీటర్కి అడిగితే. నెక్స్ట్ క్వశ్చన్. An article sold at a profit of 25%. Now the same article is sold at a loss of 15%. The difference between the selling price of both articles is 800. Find the cost price of the article అని అడుగుతున్నాడు. సపోజ్ నా దగ్గర ఉన్న ప్రైస్ 100 అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఏమంటున్నాడు? 25% ప్రాఫిట్ అంటే 125. 100 మీద 25% ప్రాఫిట్ అంటే 125. నెక్స్ట్ ఎంత? ఆర్టికల్ సోల్డ్ ఎట్ 15% లాస్. దీన్నే 15% లాస్ అంటే 100 - 15 ఎంత? 85 లాస్కి అమ్ముతున్నాడు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్టికల్స్ ఈజ్ 800 అంటున్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 40 ఉంది. ఎంత? 85, 125. 5 దీంట్లో ఇస్తే 90 + 30 మిగులుతుంది 40. ఆ 40 వాల్యూ అనేది క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చాడు? 800 ఇచ్చాడు. సో ఎన్ని టైమ్స్ వెళ్తుంది ఇది? అంటే 2, అంటే 20 టైమ్స్ వెళ్తుంది. మనకి ఏమడిగాడు ఇక్కడ? ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అంటున్నాడు. సో ఇంటూ 20 అనేది మనం ఇక్కడ ఇంటూ 20 చేసుకుంటే ఎంత వస్తుంది మన ఆన్సర్? 21230 zeros. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ 22. Speed of a man is 30 km/h. He travelled a distance of 2.5 km. Find the time taken by the man to cover the distance అని అడుగుతున్నాడు. ఏం చెప్పాడు ఇక్కడ మనకి? 1 అవర్లో 30 కిలోమీటర్స్ వెళ్తున్నాడంట. అదే 1 కిలోమీటర్ ఎప్పుడు వెళ్తాడు మనకి? 1 అవర్ అంటే ఏంటి? 60 minutes బై ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి? 30 కిలోమీటర్స్ వెళ్ళాలి, అంతే కదా. ఇది 1 అవర్లో 30 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు మనకి 1 కిలోమీటర్లో ఎన్ని అవర్స్ వెళ్తాడు మనకి? 60. 1 అవర్ని ఎలా రాసుకోవచ్చు? 60 minutes రాసుకోవచ్చు కదా. సో 60 minutes బై 30. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 2 minutes వస్తుంది కట్ చేసుకుంటే. మనకి ఏం అడుగుతున్నాడు? కవర్ ద టోటల్ డిస్టెన్స్ అని అడుగుతున్నాడు. ఎంత? 2.5ని 2.5తో ఎన్ని మినిట్స్ చేయాలి? 2. సో 5 minutes ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. 5 minutes ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నేను ఎలా చేశానంటే ఇంకోసారి చూడండి, క్వశ్చన్ చదవండి, క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. 1 అవర్లో 30 కిలోమీటర్స్ వెళ్తున్నాడు అనుకోండి. అదే మనకి 1 కిలోమీటర్ అనేది ఎప్పుడు వెళ్తాడు? 1 అవర్ అంటే ఏంటి? 1 అవర్ అంటే 60 minutes. మనకి ఎంత వెళ్ళాలి? 30 వెళ్ళాలి. బై 30 క్యాన్సిల్ చేస్తే 2 minutes వస్తుంది. సో అప్పుడు మనకి ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి? 2.5 డిస్టెన్స్ కవర్ చేయాలి. ఎంతతో? 2 minutesతో. ఎంత వస్తుంది? 2.5 × 2 5 minutes. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇదండి ఈరోజు మన ప్రాక్టీస్ సెట్. మీకు ఈ క్వశ్చన్స్ కావాలంటే నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. దీని యొక్క PDF దొరుకుతుంది మీకు. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.